ఒక్క నిమిషం ఆగండి, మేము చెప్పేది కాస్త వినండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసిర్రా దోస్తులు? ఇక మీకు అర్థమైపోయే ఉంటదన్నమాట. సో ఈ రోజు నుండి అయితే కొత్త రియల్ స్టోరీ అనేది అయితే మేము స్టార్ట్ చేయబోతున్నాము. అయితే ఈ స్టోరీ రియల్ స్టోరీయా కాదా అనేది ఖచ్చితంగా మీరు అడుగుతారు. సో ఇదైతే రియల్ స్టోరీ అన్నమాట, ఎవరిదో కాదు, మా ఫ్రెండ్దే అన్నమాట. మన ఛానల్ని మన వీడియోస్ని ఖచ్చితంగా రోజు చూస్తుంది అన్నమాట. అయితే మేము ఎప్పుడైతే మొగుడు దుబాయ్ పోతే సిరీస్ అనేది స్టార్ట్ చేసినామో అప్పుడే అది 10th ఎపిసోడో 11th ఎపిసోడో అయినాక కాల్ చేసి ఏమన్నదనంటే ఈ స్టోరీ ఇక్కడికి ఆపేసి నా స్టోరీ మీరు తీయండి అని అడిగింది. అంటే మేము అన్నాం కదా ఈ స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది కదనే, ఈ స్టోరీ అయిపోతూనే ఖచ్చితంగా నీ స్టోరీ తీస్తాంలే అని చెప్పినాం అన్నమాట. సో మొన్న ఫైనల్ ఎపిసోడ్ అని ఒక రోజు చేసినాం చూసిర్రా, 72 ఎపిసోడ్ రోజు మళ్ళీ కాల్ చేసి ఏమైందే తీస్తారా అని అంటే ఖచ్చితంగా తీస్తామే అని చెప్పినాం. సో దానికి ఎందుకు తీయమన్నది ఏం కథ అనేదైతే మీరైతే స్టోరీలో చూడండి, తర్వాత అర్థమైపోతూ ఉంటుంది మీకు. ఎవరికైనా ఇట్లాంటి లైఫ్స్ కూడా కొంతమందికి ఉన్నాయి, ఇట్లా కూడా జరుగుతున్నాయి. సో అది బాధపడ్డ క్షణాలు కానీ లేకపోతే సంతోషించింది ఎప్పుడు, బాధపడ్డది ఎప్పుడు, అసలు దాని జీవితం ఏమైంది, ఏం కథ అనేది అయితే ఖచ్చితంగా స్టోరీ అనేది తీయమన్నది. సో ఆమె పర్మిషన్ తోటే మేమైతే స్టోరీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ స్టోరీ కూడా మీకు నచ్చుతుందని మేమైతే అనుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే వాళ్ళ లవ్ స్టోరీ అయితే మేము స్టార్ట్ చేయబోతున్నాము. అలాగే మరి హెడ్ తమ్నెల్ ఏంది ఇట్లా పెట్టారు అని మీరు అనుకుంటారేమో. సో స్టోరీ అంతా ఆ తమ్నెల్ తోనే ఉంటదన్నమాట. మరి లేట్ ఎందుకు దోస్తులు, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అయితే ముచ్చట ఏంది అని అంటే మీకు ఫస్ట్ లోనే స్టోరీ అనేది కొంచెం అర్థం కాదు కదా, అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా దోస్తులు? స్కిప్ చేయకుండా చూస్తేనే కొంచెం స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. స్కిప్ చేసిరనుకో మళ్ళీ మీకు అర్థం కాక కామెంట్స్ చేస్తే మేమైతే రిప్లై ఇవ్వలేము. వీడియోలోకి పోదాం పదండి. ఏమైంది వదిన, పని తీరిందా? తీరింది వదినమ్మా. ఏమైంది, ఇలా బీడీలు ఎత్తలేవా? చేత్తా అస్సలకే సాధన అయితలేదు. ఆకు నానేసిన, నీకంటే 2 ఆడపిల్లలు ఉండే ఇంత పని ఎత్తరాయే. ఇక ఏం చేసుడు వదిన, ఆడపిల్లలు ఉన్నారు పని చేయడానికి, కానీ వాళ్ళు ఎదుగుతా అంటే ఇక భయం అవుతుంది. మేమేమో లేనోళ్ళమాయే, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేసుడు ఏం కథను. నీ పిల్లలకేంది వదినమ్మ, ముద్దు ఉంటారు, ఎవరైనా సూసుడుతోటే ఎత్తుకొని పోతారు. నాకేమో ఒక్కడే కొడుకాయే, బిడ్డలు లేరని నేను తల్లడియబడితిని. మాకు కొడుకు ఉడితే మంచిగుండు అని మేము తల్లడిచ్చినాం. అప్పుడు ఇక ఏం చేస్తాం, దేవుడిచ్చిన పిల్లలు. ఏం చేస్తారు ఇద్దరు? చిక్కుడుగాయ సుంచుమన్న వదిన సుంచుతారు. వాళ్ళు పని చేస్తారు, నువ్వు మంచిగా బీడీలు చేసుకోవచ్చు. అమ్మా ఏంది నాని? నువ్వు బయటకెళ్తున్నమ్మా, కాసేపు అయినాక వస్తా. పోతున్నావురా? ఏటు లేదు, అట్లా ఫ్రెండ్స్ తోని అక్కడ చెట్టు కింద కూర్చుంటాం కాసేపు. అన్నం తినవా బిడ్డ? ఇప్పుడే అద్దమ్మా, కాసేపు అయినాక తింటా. సరేలే తొందర్రా. సరే అమ్మా. పిల్లల్ని చదివించాలంటే చదువులకే బగ్గ పైసలు అవుతాయి వదినే. ఏం చేసుడు ఏమో. పైసతోటే పని అయ్యే వదినా. ఇప్పుడు మీ పెద్ద బిడ్డ ఎంత చదువుతాంది? ఆ పెద్ద బిడ్డ డిగ్రీ 2nd ఇయరు, ఇక చిన్న బిడ్డనేమో ఇంటరు 1st ఇయరు. ఏం చేసుడు, గవర్నమెంట్ కాలేజీలలోనే వేసినా కానీ ఇక పెద్ద బిడ్డకు ఇంకో సంవత్సరం వరకన్నా పెళ్ళి చెయ్యాలే. అంతే ఇక ఎదిగిన బిడ్డలుంటే ఇదే గోస. సరే వదిన, ఆకు నానినాక ఎల్లు, ఇడ కూర్చొని చేద్దాం. సరే. ఏమైందిరా నాని, చిక్కుడుగాయ ఒలిసిర్రా లేదా? ఒలిసినాం అయిపోయిందే. ఏది చెల్లెటి వాయే, కొన్ని బీడీలు వేయలేరు బిడ్డ. ఏందే అమ్మా, ఊకే ఏదో ఒక పని చెప్తూనే ఉంటావు. పని చేసుకోకపోతే ఎట్లా బతుకుతాం బిడ్డ? మీరిద్దరు ఆడపిల్లలేనాయే, మీరు ఒకరింటికి ఇయ్యాలంటే ఎన్ని పైసలు కావాలి చెప్పు? అందరం కట్టపడితేనే అయితాయి. ఇప్పుడే మాకు పెళ్ళిళ్ళు ఎందుకే అమ్మా? నువ్వు డిగ్రీ 2nd ఇయర్ చదవబడుతుంది బిడ్డ. ఇక డిగ్రీ అయిపోవడంతోటే ఇంకో సంవత్సరం అన్న నీకు లగ్గం చేయొద్దా? నీకు చేసినాక నీ అప్పు తీర్చే వరకు చెల్లకు లగ్గం వస్తుంది మళ్ళా. ఏందే అమ్మా, ఎంత లగ్గం అని అంటాను?
అవును బిడ్డ, ఇక మీకు లగ్గాలు వేయద్దా అని అంటున్నా. అందుకు మనం అందరం కష్టపడాలి బిడ్డ. పట్టుకుంటే ఏమత్తాంది? మీకు కాలేజ్ లేనప్పుడు మీరు ఇన్ని బీడీలు వేయాలి. ఏగా బీడీలు గీడీలు కుజ్మినే ఆట అక్క ఎత్తది కానీ నేను బీడీలు వేయా. నేను జాబు కొడతా. నేను ఒకళ్ళ ఇంటికి పోను. అయిన్నే నన్ను చేసుకుపోవడానికి మన ఇంటికి వచ్చి ఇల్టం ఉండాలి. నీతోటి కట్టమే ఉన్నదే మాకు. నువ్వు సింగిడి బింగిడి ఆడుతావు, నీకేసొంటోడు దొరుకుతాడో ఏమో. అమ్మ మన ఇంట్లో మొగోడు లేనందుకు నేను మొగరాయిల్ లెక్క పెరిగినా. అట్లనే ఉంటా. అర్థమైతుందానే? నేను చిన్న చిన్న పనులు వేయా. మంచిగా చదువుకొని జాబ్ కొడతా. కొడతావు. అక్కనే అమాయకురాలు. అక్కకి ఎవరు దొరుకుతారో, ఏసొంటోళ్ళు దొరుకుతారో. ఎవరో దొరుకుతారు తీయే అమ్మ. ఊకే ఎందుకు చెప్పు? పెళ్లి గురించి ఆలోచించకు. అర్థమైందా? సరే అవ్వ, నాకు నీతోటే బాధ. చిన్నది చిత్రంగిది ఏడైనా గెలుచుకొని అత్తది. నీకేమో మాటలు రావాయే, అంటే కుయ్యి మనవాయే. ఏం చేస్తారు? ముగ్గురు ఒక కాడ ఏరిర్రు. ఏం లేదండి. నానా ఊకే అమ్మ ఏమున్నా మీరు పని చేయాలి. రేపు పెళ్ళైతే ఎట్లా అని అంటుంది. ఆడపిల్లలు కదా బిడ్డ, అన్ని పనులు నేర్చుకొని ఉండాలని అమ్మ అంటాంది. అన్ని పనులు అవే అత్తయ్య. అవిటిని నేర్చుకున్నాడు ఎందుకు? నేర్చుకోవాలవ్వా. ఒకరింటికి ఇచ్చినాక అయ్యోగి పిల్లకి పని రాదట, అయ్యా అవ్వ నేర్పలేదా అని మమ్మల్ని అంటారు. నేను అస్సలకే నేర్చుకోను. చిన్నది చిత్రాంగిది. పాపం పెద్ద బిడ్డతోటే మనకు గోస. ఎక్కడనైనా నెగ్గించుకొని అత్తది. అంతేగాని మన చిన్నోడు చిత్రంగోడు గని అన్నం అండిర్రా, కూర అండిర్రా అనే ఆకలి అవుతుంది. అండినా తిందుపా. పెరుగు ఉందానే? అయ్యో లేదు. అనసా ఒక పెరుగు ప్యాకెట్ కొనుకరా పో బిడ్డ డాడీకి. అమ్మా నాకు కాళ్ళు బాగా నొత్తున్నాయి. నీ అవ్వ ఊకి నడవల్లా నీ షాప్కి. ఇక ఇంట్లో చిన్నదాన్నని ఊకి అన్ని పనులు నాకే చెప్తుర్రు. అన్ని పనులు నువ్వెక్కడ చేస్తున్నవే? తెల్లారాక 10 దాకా పడుకుంటావు. అన్ని పనులు నేనే చేత్తనాయే. మళ్ళా నువ్వు చేస్తున్నావని పెద్ద గొప్పలు చెప్పుకుంటావు. నేను పోను, నాకు కాళ్ళు నొత్తున్నాయి. నేను పోత తీయే అమ్మా. అక్కడ మనది ఖాతానే ఉంది కదా, ఆ చోటును 10 రూపాయలది పెరుగు ప్యాకెట్ ఇమ్మని పో. సరేనా? సరే అమ్మా. అందర్రా బిడ్డ. సరే నానా. పెద్దది ఏ పని చెప్పినా ఎత్తది. ఈ అక్క మంచిది, నేను కొంచెదాన్ని కదా. ఓ నువ్వు చిత్రాంగిదానివి గాని ఇప్పటిదాకా చిక్కుడుకాయ ఒలిసినా కదనే అమ్మ. అందుకే నీకు ఏ పనులు చేయొద్దు. నేను ఎంత పని చేసినా నువ్వు అక్కనే మెచ్చుకుంటావు, అక్కనే ఎత్తుందని అంటావు. ఇద్దరు వేయాలి బిడ్డ, ఇద్దరు ఆడపిల్లలేనాయే. నానా మేము మస్తు ఎత్తాం గాని నువ్వు టెన్షన్ పడకు. ఏందో దీంతోటి కట్టమేనయ్యా మనకు చిన్నదాంతోటి. ఇద్దరు పిల్లలు ఉన్నాక ఒకరు అట్లుంటారు, ఒకరు ఇట్లుంటారు. నిజమే గాని అవురా చోటుగా చదువుకోమని ఎప్పితే బళ్ళు ఎగ్గొట్టుకుంటా తప్పించుకుంటా నీకు చదువు ఒబ్బపాయే. ఆఖరికత్తే ఈ షాపు పెట్టుకుంటివి, ఈ షాపులా నే ఉండబడితివి. ఆ చదువు నాకు అచ్చులు లేదురా, మరి నేనేం చేయాలి? మేడం చెప్పేది ఒక్క ముక్క అర్థం కాదు నాకు. ఇక హోంవర్క్ రాయిపోతే అది పొట్టు కొట్టుడు. నీ అవ్వ దెబ్బలు ఎవరు పడాలని నేను అప్పుడు తప్పించుకున్నా. ఇప్పుడు అనిపిస్తాందిరా చదువుకుంటే అయిపోవని. మంచిగా నువ్వేమో బీటెక్ చేయబడితివిగా. అసలు డిగ్రీ చేద్దామని అనుకున్నారా? ఇక డిగ్రీ చేసినాక మళ్ళా జాబులు అవి ఇవి అంతా కష్టమవుతుంది. అదే బీటెక్ చేసినాం అనుకో, నీ అవ ఎల్లనో ఒక దాంట్లో దూరొచ్చని బీటెక్ తీసుకున్నారా నేను. అవని పని మంచిగుందిరా. ఇక బంటిగాడు కూడా నువ్వేది తీసుకుంటే అదే తీసుకుంటా అని వాడు నీతోటి తీసుకునే మంచిగా ఇద్దరు పోతారు, ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ ఎక్కడిదిరా, చదవాలడా అతస్తందిరా. చోటు పెరుగు ప్యాకెట్ ఉందా? ఉంది. ఇలా కాలేజ్ పోలేదా? అయ్యో చోటు ఈరోజు సండే కదా. అయ్యో అది కూడా తెలుస్తలేదా అరా చోటు? ఈ దుకాణంలోనే ఉండుడాయే. ఎప్పుడు తెల్లారుతాందో, ఎప్పుడు పొద్దుకుతాందో, ఎప్పుడు ఏ రోజు అవుతాందో కూడా నాకు తెలుస్తలేదురా. సరే పెరుగు ప్యాకెట్ ఇయ్యవా? ఇస్తా. ఎప్పటి నుండో ఈ అమ్మాయి అంటే నాకు బాగా ఇష్టం. కానీ లయ్య పెద్ద డేంజరు. ఈమెను ప్రపోజ్ చేస్తే అసలు ఒప్పుకుంటుందా, ఒప్పుకోదా? ఇగో లత, అమ్మ ఖాతా బుక్లా రాసుకోమని చెప్పింది, రాసుకో చోటు. సరే. ఇంటి పక్కకే ఉంటది గాని నాతోటి అస్సలకే మాట్లాడది. ఎందుకు మాట్లాడదో అర్థం కాదు. నేనన్నా మాట్లాడిద్దామంటేనేమో నాకు భయం అవుతుంది. హలో మిస్టర్, ఎటు బీరిపోయినవురా?
కాదురా, ఈమె మా ఇంటి పక్కకే ఉంటది కానీ నాతోటి అస్సలకి మాట్లాడదురా. కానీ ఈమంటే నాకు మస్తు ఇష్టం రా. ఏంద్రో కొంపదీసి లైన్లో పెడదామని చూస్తానవా? నా తీరం పడతలే కూసున్నా తీరం పడతలే ఆడున్నా తీరం పడతలే. ఇంకా అత్తలేవని అనుకుంటానా. ఎందుకు తీరం పడతలేదురా? నాకు కాలేజ్ లేకపోతే అంత పిసలెత్తదిరా. కాలేజ్ ఉంటేనే మంచిగా. పోయినావు ఇయ్యాల కూడా కాలేజ్ ముంగట కూసోపోయినావు. ఆదివారం అయితే ఏంది, ఆ గేట్ ముంగట కూర్చొని అత్త అయిపోవు కదా. పోతా పోతా. వాచ్మ్యాన్ తరుముతాడు నన్ను. కాదురా, ఆ అమ్మాయితోటి ఎట్లా మాట్లాడాలి? ఏ అమ్మాయిరా? లతతోటిరా. ఆమె మీద నాకు ఏదో తెలియని ఫీలింగ్ ఉందిరా. ఆమెను చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఓర్ని అవ్వ, కానీ మాట్లాడదురా నాతోటి. నేను ఎప్పుడన్నా అట్లనే చూసిందనుకో తల కిందికి ఎత్తది. ఏంద్రో కొంపదీసి ప్రేమించుతానవా ఏంది? ఇది ప్రేమ అంటారో ఏమంటారో తెలియదు కానీ ఆ అమ్మాయి అంటే నాకు మస్తు ఇష్టం రా. ఎయ్యిరా చోటుగా మహేష్ గాడు ప్రేమలో పడ్డాడు పో. ఆమంటే ఇష్టం రా. ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అనంటే వాళ్ళ క్యాస్ట్ వేరాయే, మా క్యాస్ట్ వేరాయే. మళ్ళా వాళ్ళ అయ్యా కొంచెం డేంజర్గా రా. అబ్బా ఇదొక్కటి పడ్డదురో. నిజంగానే వాళ్ళ క్యాస్ట్ వేరాయే, మీ క్యాస్ట్ వేరాయే. క్యాస్ట్ తోటి ఏం సంబంధం రా. మనుషులు ఒక్కటైతే అయిపోయే గాని ఈ అవ్వ నేను ఎట్లా చెప్పాలిరా ఆమెకు. ఆమెను చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది. పాపం ఇద్దరు ఆడపిల్లలే కదా వాళ్ళు. ఏమన్నా పని చేస్తుందారా? ఇప్పుడు పని చేసుకుంటూనే ఉంటుంది. కాలేజ్కి పోయే టైంలో కాలేజ్కి పోతుంది, మళ్ళీ ఇంటికాడ పని చేస్తుంది. మరి ఆడపిల్ల ఉన్నోళ్ళు గట్లనే ఉంటారా? ఆమెనేమో డిగ్రీ చేయబట్టే, నేనేమో బీటెక్ చేయబడితిని. అసలు నేను కూడా డిగ్రీలో జాయిన్ అయితే ఆమెను చూసుకుంటూనే ఉందును. చూసుకుంటుంటే చదివేటి పోతుందిరా వారి. అయినా మీరు పోయేది ఒకటే బస్సులో కదరా, పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఒకటే బస్సులో వస్తారు కదా. అవునరా, ఇక తల కిందకేసిందంటే ఎత్తదిరా. ఆమెతోటి ఇంకో పోరు ఉంటదిరా, ఆ బక్క పోరి. అదైతే ఊకే నన్నే చూస్తుందిరా. ఓ నువ్వు ఇక అందంగా మోగను అని. నాకేమైందిరా, హీరో లెక్కలేను నేను. మస్తున్నావురా బంటిగా, నీకేంది? ఇట్లనే వేసి ఆమె తోటికి ఒకసారి మాట్లాడాలరా నేను. బొంగ మాట్లాడుదూ తీరా. తవ్వపంటి పోతాం కదా రోడ్ పట్టుకొని బస్ కాడికి, అప్పుడు మాట్లాడుదూతి. నేను మాట్లాడిపిత్తా తీయి. నిజమారా బంటి? గల్ల మాట్లాడేముందిరా. ఓ లత అని పిలిస్తే ఆ అన్నదా అయిపోయా. ఓ నువ్వు మస్తు చెప్తావుతి. కూడలు తడిపిన అంటేవి కదా వదినా, మరి బీడీలు ఎత్తావు. మొన్నటిది గింతంతా ఆకుండా వదినా ఆయంత వేసి కట్టలు కట్టేసి కత్తిరిద్దామని. వారాలత తిన్నా ఆంటీ. ఏం తింటది? అన్నం తినది, ఏం తినది. గింత అంతే ఆ తినుడు సల్లగుండా. అంతా బక్క పడుతుంది. మంచిగా తినాలిరా, తింటేనే గట్టిగా ఉంటారు మనుషులు. అమ్మా ఏంద్రా? పెరుగుందా? పెరుగు లేదు బిడ్డ. అబ్బా పెరుగు కావాలే కొంచెం. మా ఆయనక్క తెచ్చుకుందు కానీ ఇప్పుడైతే తిను. ఆ ఇంట్లో ఉండే పెరుగు వదినే, మరి తెమ్మంటావా? ఉన్నదా, వానికి రోజు పెరుగు కావాలి. అప్పుడు నానింత పోసుకోంగా ఉండే కదా బిడ్డ. పో తీసుకురా పో. ఆయనకు ఈ పో మహేష్కు. సరే అమ్మా, పెరుగు లేని సొర్రుడు పోదు. ఇక అట్లా అలవాటైనోనికి గట్టినే పెరుగు ఉండాలి గాని. మీ చిన్న బిడ్డ ఏం చేస్తాంది? ఆ చిన్న బిడ్డ చదువుతాంది. ఏందో వర్క్ ఉందట, రాసేది రాత్తాంది. ఆంటీ పెరుగు పోరా, ఇయ్యిపో. ఇయో నేనంత తంబాకు ముట్టినా చేతులంతా గలీజు ఉన్నాయి. ఇయ్యిపో ఇంట్లో పోయి. సరే. దానికి సిగ్గైతది, వాళ్ళతోటి మాట్లాడదాయే. అవునవును. ఓహో పెరుగు తీసుకొని వచ్చినావా? నేను ఆల్రెడీ పెరుగు లేదు అని అన్నాక చేతు కడిగేస్తున్నా కదా. ఏం కాదు, తిను మళ్ళీ వేసుకొని. అమ్మో ఇన్ని రోజులకు ఇప్పుడు మాట్లాడినావు. అసలు నువ్వెందుకు ఎవరితోటి మాట్లాడవు? ఊరికే. నేను ఎప్పటి నుండో చూస్తున్నా, నువ్వు అస్సలకే చూడవు, మాట్లాడవు. ఇదిగోండి పెరుగు ఇక్కడ పెట్టి వెళ్తున్నా. అయ్యో కాసేపు మాట్లాడదామంటే ఉరుకుతుంది. ఎంత మంచిగా ఉంటుంది మే అందంగా. మెల్లగా ప్రపోజ్ చేయాలి. ఒప్పుకుంటుందో ఒప్పుకోదో. ఈమె చేతితో దాకిన ఈ పెరుగు ప్యాకెట్ ఖచ్చితంగా తినాల్సిందే. ఇది రాసుకుంటున్నాని అన్నది కదా, మంచిగా పడుకుంది కదా. ఏ మాన్సా పందిదానా, పడుకున్నావానే?
ఏంటిదే అక్క, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నవే పన్నదాన్ని? అమ్మ ఏదైనా పని చెప్తే నాకు రాసుకునేది ఉన్నా అని రాసుకున్నట్టే ఓవర్ యాక్టింగ్ చేసి పన్నావే. ఇగో నువ్వు అయిపోయా అక్క, లేకపోతే నువ్వు కూడా వచ్చి సపరేగా వండుకో. అంతేగాని సండే కూడా నన్ను డిస్టర్బ్ చేయకు. ఓ సాయంత్రం అవుతుంది, అమ్మ బీడీలు ఎత్తుంది. నువ్వు బోలు దోముదురా, నేను ఊడ్చుకుంటా. అన్ని కథలు పడకే అక్క, నేను ఏ పని చేయపో. అబ్బరాయే, అంత పని చెయ్యాలంటే నాతోటి కాదు. కొన్ని బోళ్ళు నువ్వు దోదురా, నేను ఊడ్చుకొత్తా. అమ్మ నువ్వు ఇద్దరు చేసుకోపోర్రే, ఉర్రకు నేను చెయ్యా. అందిదానా ఇక్కడ నుండి పో. ఎప్పుడు పండుడే, ఇంత పని కూడా చెయ్యది. సాయంత్రం అయితే ఊకే ఇంటెనకచ్చి పని చేస్తుంది కదా, ఇంకా వస్తలేదేంది? ఈమెకు నా ప్రేమ విషయం అనేది ఎట్లా చెప్పాలి? బోళ్ళు బాగానే ఉన్నాయి. మా అమ్మ అక్కడ అన్ని వేసింది, ఎట్లా దోమాలే? చూస్తలేదు ఇటు. ఈయనేంది నన్ను చూసి తగ్గుతుండు? ఆగ చూసినవా, సోషి అటు పోతుంది. ఇంటెనక ఊడదాం, ఆ బోళ్ళు మెల్లగా తర్వాత దోముదాం. చీపిరేడున్నదో తీసుకత్తా. ఇంత మంచిగా ఉన్నావు లత, నిన్ను చూస్తా అంటేనే వచ్చి హగ్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఓ లత, మీ ఇంట్లో మీ చెల్లున్నది అమ్మున్నది కదా, నువ్వే ఊడవాలా? పెళ్ళే పడుకున్నది, అమ్మ బీడీలు వేస్తున్నది, అందుకే ఊడుస్తున్నా. కాదు, రోజు కాలేజ్ కోడేనాయే, ఇంటికాడ ఉన్నప్పుడన్నా రెస్ట్ తీసుకుంటే ఏమైతుంది? నువ్వు ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటావు. ఈయనకేమైతుంది నేను పని చేస్తే? ఈయనెందుకు అట్లా అడుగుతుండు? ఏమున్నా నన్నే చూస్తుండు. అమ్మో, మళ్ళా మా నాన్న చూస్తే నువ్వు మొగళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు. ఆ పని నేను చేసుకుంటా. అయ్యో, మాట్లాడుతా అంటే మళ్ళీ సప్పుడు ఏది? డాడీ నేను వెళ్తున్నా, బస్ వచ్చే టైం అవుతుంది. సరే తల్లి, క్షేమంగా పోయి లాభంగా రా. ఎవరన్నా మొగుళ్ళు చూస్తే వాళ్ళ దిక్కు చూడొద్దు, వాళ్ళతోటి మాట్లాడొద్దు, సరేనా? సరే డాడీ. రోజు ఆ ముచ్చట్నేనా బిడ్డలకి చెప్పేది నువ్వు? ఆ బిడ్డలు అందంగా ఉంటారు, గట్ల ఎవల కన్ను నా బిడ్డల మీద పడేది తెలియదు. అందుకే నా బిడ్డలకు ముందు జాగ్రత్తగానే చెప్పుతున్ననే. నీకేమైతుందే నా బిడ్డలకు నేను చెప్పుకుంటే? ఓ డాడీ, అంత ఈజీగా నీ బిడ్డలు ఒకలకు పడేటోళ్ళు ఏం కాదు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఇక నీకంటే ఇంటి ముంగట్నే బస్సు వస్తుందవ్వా, అక్కంటే బస్ స్టాండ్లో పోయి ఎక్కల్లాయే. ఆ మెంటల్ దాన్ని ఎవరు చూస్తారు తీ డాడీ. నువ్వు ఓవర్ యాక్షన్ ఏయకే, అర్థమైందా? ఒక్కడు ఉతుకుతా మరి. మీరు అక్క చెల్లెళ్ళు అన్నట్టే గాని రోజు కొట్లావుడే. మీకు టైం అవుతుంది, పో బిడ్డ, నువ్వు దీంతో ఏమోరుతావు? సరే అమ్మా, బాయ్ డాడీ. అమ్మ వెళ్తున్నా. సరే బిడ్డ పో. ఇంకా నీకు టైం కాలేదా బిడ్డ? అన్నం తినే అంటే ఇడ షో ఎత్తాంది, షో. అన్నం తినిపో. నీ అవ్వ నాకు అన్నం అద్దే. అన్నం తినకపోతే ఇంత పెండ తింటావా? కాలేజ్లా ఆకలి కాదా నడు? అక్కెందుకు టిఫిన్ తీసుకోపోదే? నువ్వు నాకు టిఫిన్ నిండా పెడతావు. అక్క మధ్యాహ్నం 2:30, 3 వరకే అత్తదాయే, ఇప్పుడు తిని పోతుంది. అక్క తీసుకోపోతావు లేకపోతే లేదా? నువ్వు డిగ్రీకి వచ్చినాక అట్లనే ఉంటది తియ్యి. అక్క ఒక్కొక్క రోజు తీసుకోపోతలేదా టిఫిను? నాడు అన్నం తినిపో, మొత్తం బక్క కట్టెపుల్ల అయినట్టు అవుతున్నావు. సరే సరే తింటా. ఈమె ఏది ఇంకా వెళ్తలేదు, బయటకు వస్తలేదు. ఈమె వస్తే ఈ వెనుక పోదామంటే అని ఆ అమ్మా, కొంచెమే అన్నం తిన్నావు, అక్కడ ఇడిచిపెట్టినావు, గదే జాలైందా బిడ్డ? అన్నం తినబుద్ధి అయితలేదమ్మా, ఏదన్నా టిఫిన్ చేయొచ్చు కదా. ఇంత ప్రొద్దున అన్నం తినాలంటే అస్సలు తినబుద్ధి అయితలేదు. అవునా, సరే తీ, రేపటి నుండి ఏమన్నా టిఫిన్ చేస్తలే. టిఫిన్ బాక్స్ పెట్టినా జర మంచిగా తిను. సరే సరే అమ్మా, మరి నేను ఇక వెళ్తా. బ్యాగు అక్కడనే వారేసి వస్తాను, తెచ్చుకుంటే ఏమైతుంది నీకు? తీసుకొచ్చుకుంటా అమ్మా. సరే వెళ్తున్నా, బస్సు వస్తుంది. పో. పింకీ రెడీ అయినవానే? ఎంత ముద్దు ఉన్నది డ్రెస్లా. ఈరోజే ప్రపోజ్ చేస్తే మంచిగా ఉండు. అంటే నేనేంటి నా వెనకనే ఫాలో అవుతుండు, ఎప్పుడైనా ఇట్లా కాకపోయేది. అత్తనరా? ఫస్ట్ టైం అవుతుందిరా. ఆరా పోదాం. ఆగురా, లతెనకాల పోదాం. ఏమైందే పింకీ? ఆ పోరి తినుకుంటా వంటది, ఇంకా లేచిందా? అసలు రెడీ అయిందా లేదా? ఓ పోడా, పోరి అంటావు మరి. అగ్గి మచ్చ ఎంతసేపు అవుతుంది మొత్తుకుంటాంది. ఇంట్లోనే ఏం చేస్తానవు నువ్వు? నీకెందుకు బీటెక్ ఫెల్లో నువ్వు? ఓ డిగ్రీ ఫెల్లో, దొంగ ఫెల్లో, టెస్ట్ ఫెల్లో. ఎందుకే మీరిద్దరు తిట్టుకుంటారు ఎప్పుడు? పోదాం పా, బస్ టైం అవుతుంది. బ్యాగ్ తెచ్చుకోవద్దానే? నేను బ్యాగ్ తెచ్చుకుంటావు. నువ్వు ఓసారి వస్తావు, నీ బ్యాగ్ ఓసారి వస్తుందా?
నువ్వు ఓక ఇక్కడ ఎందుకు కొడుతున్నావు నాతోటి మరిగా అరే నా మనసులున్న మాట ఎప్పుడు చెప్పాలరా? చెప్పుదు తీయలేవురా, ఇంకా దానికి టైం లేదా? నువ్వు రాదా పోదందా, బస్ వస్తుంది. ఈ బ్యాగులు జోరున్నాయి కదా, ఇక మరి మీరు కాలేజీకి పోతారో లేకపోతే ఏదన్నా సినిమా పోతుర్రో, చేతిలో బ్యాగ్ ఉండదు ఏది ఉండదు మీకు. మేము బ్యాగులు గీగులు ఊకే మొయ్యం, అక్కడనే వారేసత్తం. ఓ ఇక మీరు బీటెక్ కదా, బీటెక్ చేసి బట్టలు ఉతుకుడు తప్ప ఏది ఉండదు. ఓ ఇక మీరు డిగ్రీ చేసి మొత్తం ఉద్ధరిస్తారు కావచ్చు దేశాన్ని. ఇక డిగ్రీ అయిపోతే పెళ్ళి అవుతుంది మీకు, ఈ బట్టలు ఉతుకుడు తప్ప ఏం లేదు. మేము జాబ్ వచ్చేదాకా పెళ్లి చేసుకోమంటి. ఓ డిగ్రీ చేసి బాగానే జాబులు కొడతారు తీ మీరు. ఎందుకయ్యా అన్ని అవసరమా మా గురించి? ఏమో ఈ గురించి మాకేం అవసరం లేదు గాని. అరే బంటిగా, ఇంకా పింకేమో లబాదిబా ఊరుతుంది, ఈ ఒక్క మాట మాట్లాడదేమ్రా? నేను మాట్లాడిస్తావు లత. ఏంటి బంటి? నోట్లేమన్నా లడ్డు గిట్లా పెట్టుకున్నావా ఏంది? కుయ్యి మనవు కుట్టుకుమనవు. అది నా లెక్క ఊకే ఒర్రది. ఇక నువ్వు పిసామేవాయన, ఇంటికాడే గదే ఒర్రుడు, ఏడైనా గదే ఒర్రుడు అయినది. నీకు తన్నులైతే చెప్తానా నేను. అట్టిగానే ఏం వట్టిగా? ఇగో మా మహేష్ గాడు పానం తింటాండు నాది, ఆమె ఏంద్రా కుయ్యమంటలేదని. అవునా? లత కుయ్యమనకపోతే మహేష్కి ఏమైతాంది? ఏమైతలేత్తి అస్సేంది ఇంకా అత్తలేదు. ఇంత అందంగా ఉన్నది, కనీసం ఇటు చూడని కూడా చూస్తలేదు. ఏమో ఇంకా వస్తలేదు బస్ ఈ రోజు. అయ్యో గిటి చూడ రాదు మేడం. పూలు కలిసిన శుభవేళ. ఈ పిల్లగాడేంటి గా పాట పాడతాడు? ఏ పిల్లగా, గా పాట పాడుతున్నావు, నీకే పాటలు దొరుకుతలేవా ఏంది? మీరు మంచిగా కాలేజ్ పోయినట్టే గాని మీరు మధ్యాహ్నమే వస్తారు, మేమేమో సాయంత్రం వస్తాం. మరి మీరు కూడా ఇదే డిగ్రీ తీసుకుంటే అయిపోవు కదా. ఆ డిగ్రీ తీసుకొని ఏం చేసేది ఉన్నది? బట్టలు ఉతుకుడు తప్ప ఏం లేదు తర్వాత. ఈ ముఖం ఒర్రక్రా. ఓ మస్తు చెప్తానవుతి. ఇక మరి నువ్వు బీటెక్ చేసి ఏం చేస్తావో చూడమా. మేము కూడా ఇలా మధ్యాహ్నం బస్కే వస్తాం. ఎందుకు? కొంచెం పనున్నది. ఎవరితోటి? అయ్యో నీతోటేం కాత్తి, నువ్వు అంతా ఆగమాగం కాకు. ఏంటి ఈ రోజు వెరైటీగా మాట్లాడుతున్నారు? గత కొన్ని రోజుల నుండి అబ్బాయి నన్నే చూస్తున్నాడు, ఏంది అసలు? మీరేందో మీ విధానాలేందో. ఓ బస్ వస్తుంది లేవే. అయ్యో వస్తాంది కదరా, ఇంకొంచెం లేట్ అయితే మంచిగా ఉండు. నువ్వు ఎన్నే ఉండరాదు మరి. ఉంటా. దోస్తులు మళ్ళా అనుకుంటారు కావచ్చు, నర్సక్క అన్ని క్యారెక్టర్స్ ని పెడతలేరు మీరని. ఆగం కాకుర్రి, అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఒక స్టోరీ అనేది ఒక్క ఊర్లో అన్నమాట, మేముండేది వేరే ఊర్లో అన్నమాట. ఇప్పుడు ఆ ఊర్లో కూడా మీకు కొంచెం చూపిస్తాం, మీకు అర్థం అవ్వాలి కదా స్టోరీ ఏంటి అని అంటే. ముందు ముందు మీకు తెలుస్తూ ఉంటదన్నమాట. ఓ నర్సవ్వా, ఏం చేస్తానవే? గూట్లకెయ్యి మొత్తం వెళ్తనే లేవు. ఆ మల్లక్క ఉన్నా రాలేవే గడ కూసుందాం. ఇట్లకి రాలేవు మల్లక్క, అన్ని నిల్సోని పిలిచేది విలువబడుతుంది. ఏ రాయే గడ కూసుందాం, ఆ లోలి లోలు కనబడతారు. సరే మల్లక్క పా, ఎవరు పనికి వెళ్తలేరు పోదామంటే. ఏమోనే అట్లా పని కోతనన్ను ఇంత టైం పాస్ అయ్యేది. దా గడ కూసుందాం పోసి ఇంటికాడ. అమ్మక్క ఉన్నదో ఇంటికాడ? ఏమోనే అది గూట్లకెయ్యి వెళ్ళనే వెళ్ళది. పా అటు మొకేయి పోదాం. సరేదా. సమ్మక్క నవా ఇంట్లో మొత్తం బయటకే వెళ్తలేవు. ఆ ఉన్న మల్లక్క ఏమైందే? మొత్తం కంటికే కనబడతలేవు, ఇంట్లోకెయ్యి వెళ్తలేవు. ఏం చేయాలి కొడుకు అండి పెట్టుకుంటా ఉంటాన్నా. ఎన్ని రోజులని కొడుకు అంటి పెట్టుకుంటా ఉంటావు, పెళ్ళాన్ని వేయకపోయాను. ఏడనే ఇక చెయ్యాలే, చేద్దాం అని అంటే అటే పోతాంది. బలం లేదట్నే, ఇక బలం వచ్చినాక చేసుడే. కొడుకు జోరుదారు టిక్కు టాక్కుంటాడు. ఈ అవ్వ చూడంగానే ఏ పిల్లైనా కూడా మంచిగా ఉరికత్తది నీ కొడుకుని చూసి. అలా మంచిగానే సంపాదించబట్టే. అదే మేస్త్రేనాయ పెద్ద పెద్ద బిల్డింగ్లే పట్టబట్టే, బొచ్చడు పైసలు దీనికేంది, దీని కొడుకేంది. ఇక మీరు గట్లా అనుకుంటారు గాని మల్లక్క, ఎవల బాధలు వాళ్ళకే ఉంటాయి. నుండి ఏం లాభం? మా ఆయన లేకపాయే, హార్ట్అటాక్ వచ్చి చచ్చిపాయే, ఏం చేస్తావు? చూడుర్రే పిల్లలను ఎడనున్నారో. ఏమో చూద్దాం తియ్యి, నీ కొడుకు ఇప్పుడే చేసుకుంటాడా? మా మాట ఇంటడా? ఎప్పుడన్నా కలుస్తాడేమో అని అంటే కంటికే కనబడతలేడు.
ఇక వాడు పొద్దుగా లేస్తేనే పోతాడాయే. ఆడ కూసుందాం రాలేవు పోసక్కోళ్ళ ఇంటికాడ. సరే పార్రే కూసుందాం. అటు ఇటు ఓ కుర్రి, ఆ లింగి కుక్క ఏమున్నా మిమ్మల్నే చూస్తాంది. 6 పిల్లలకు 4 పిల్లల్ని వేసింది. దాని కుక్క నోట్ల మన్ను జరాగా చెట్టు కింద ఇన్ని నూకలు పోసిన బుక్కి నీళ్లు తాగి వండు పోర్రి. ఏమున్నా నేనున్న కాడికే అత్తరు. దాని కుక్కను గట్టేసిందా లేదా, లేకపోతే నా తోటి తిట్లు దానికి పొట్టు పొట్టు పడతాయి. పోర్రి బిడ్డ పోర్రి, చెట్టు కింద బజ్జో పోర్రి. మళ్ళా గటెడు పోతారు. మళ్ళా దొంగ ముండా నీ కోళ్ళని ఎవరు రమ్మన్నాడు నాకిట్ల కనంటది. దా దా దా. ఏమైందే పోసవ్వా? ఆ సమ్మక్క రారి రారి, ఇంకా అత్తలేరు ముచ్చట గాని నేను చూస్తానా. పోయాను పడుకో. నీకెప్పుడు కోళ్ళతోటేనా ఎవరుడు? ఏం చేయాలే నర్సి, నా పానానికి నా సోపతికి అవిటిని సాదుకుంటానా. నాకు కోడి పాపలంటే బాగా ఇష్టం. అయితే పోసక్క. నేనేమో ప్రేమతోటి సాదుకుంటే ఈ లింగేమో దాని కుక్క పాడుగాను కుక్కను గాడిద పెంచినట్టే పెంచుకుంటా ఆ కుక్కతోటి నా కోళ్ళని తినిపిస్తాంది. కట్టేయమని చెప్తే కదా మొన్న కట్టెత్తందా లేదా? ఏమో దాని కట్టేసుడు ఆవుల మోను. ఓ రోజు కట్టేస్తుంది, ఓ రోజు కట్టేయది. పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పిన ఇక నాకు తీక్కలేసింది. ఓర్రి అవ్వ, డైరెక్ట్ పోలీస్ కేసేనా? ఎటు వేంది లేదా మరి? అన్ని ఎడంగా పెట్టిర్రు. ఇద్దరికి క్షణం కూడా పడది. ఇల్లు పక్కకి ఇల్లు కట్టుకుంటిరి. ఆ బొడ్డి లేకిడి బొడ్డి ఎక్కడో కట్టుకోకచ్చచ్చి గిన్నే కట్టుకున్నది. మీరిద్దరు బరాబరే తీయి. అప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు, మళ్ళీ అప్పుడే మాట్లాడుకుంటారు. మధ్యలో వచ్చిన వాళ్ళు కంటూ అయితవాయిగా గడు చూడే. ఆ మున్ను దాని బిడ్డ ఆ లేశాలు చూడే. అది బరిదేగించిన ఆడదేనాయే, దాని గురించి ఏం చూస్తావు? దొంగ ముండా మొగన్ని చంపింది. ఇక ఆన్ దగ్గర ఈ దగ్గర వండుకుంటా పైసలు సంపాదిస్తాంది. అని పోరు ఎదిగింది. దానికి ఏమైనా సిగ్గున్నదా? ఆ పోరు కూడా గసొంటిదే. ఎట్లా ఎత్తే బిడ్డ అట్లా ఎత్తది. అవో సగం సగం బట్టలు వేసుకొని బిడ్డ తిరగబట్టే. అవ్వ మొత్తం చీరలే బంద్ చేసి డ్రెస్ వేసుకుంటానే ముడ్డి తిప్పుకుంటా ఆ అన్నోగని ఇన్నోగని పడేయబట్టే. బందవత్తోనే పట్టిందే అవ్వ. వాడు రోజు వచ్చి ఉండు, దీనికి బొచ్చడు పైసలు ఇచ్చి పోవుడు. అందుకే అది మొగన్ని చంపింది. నీకేమెరక అని గురించే దాని మొగన్ని చంపింది. ఆడ చెట్టు కింద కూర్చొని అన్నోగని ఇన్నోగని చూసుకుంటా సైట్ కొట్టుకుంటూ ఉంటారు బొడ్లు. బిడ్డను కూడా అట్లనే తయారు చేస్తాంది. కొననాట నా కొడుకును పిలిచి ఇంత చికెన్ తెచ్చిత్తవా కిలంతా అని అంటాందట. అల్లవ్వ రామా, ఓయ్ నేను దేను అని వీకిండట. నేను చెప్పిన బిడ్డు దాంతో మాట్లాడే అటు మొకేయి పోయినా కూడా వాళ్ళింటి ముంగటికేనా అయిపోయేది. అది ఏ పని చెప్పినా చెయ్యా అని అనాలి బిడ్డ అని చెప్పినా. ఏ అమ్మ నేను గాలకెందుకు ఎత్తనే అంటా అన్నాడు. రూపులోళ్ళు నీ కొడుకింత సంపాదించుతాడని ఆయనత బుట్టల పడేస్తారు, జాగ్రత్తగా ఉంచుకో. నా కొడుకు గసంటోడేం కాదు, ఆ మాట జవదాటడు. లేశాలు చూడు, బిడ్డ చూడు ఏం డ్రెస్ వేసుకున్నదో. దాని డ్రెస్ పాడదాను, ఆయన వేసుకోకుంటేంది. మంచి గట్టోనే పట్టింది అవ్వ. ఇక వీని గురించి మొగని చంపే. మమ్మీ వాళ్ళు చూడే మనల్ని చూసుకుంటేనే ముచ్చట పెడుతున్నారు. ఆ బొడ్లకేమన్నా పని ఉన్నదా? వాళ్ళకెప్పుడు మంది గురించే ముచ్చట్లేనాయే. వాళ్ళంతా పతివ్రతలైనట్టు సంసారులైనట్టు ఎప్పుడు మంది గురించే ముచ్చట్లాడతారు. అదే మమ్మీ నేను చూస్తున్నా, వాళ్ళు ఇటు చూసుకుంటేనే ముచ్చట్లు పెడుతున్నారు. పెట్టుకొని తియ్యి, మనకేంది? ఏంది మమ్మీ రమేష్ అంకుల్ రాలేదు? ఏమో బిడ్డ, మరి ఎప్పుడైనా అచ్చేటోడే ఇంకా రాలేదు. ఏం పని మీద ఉన్నాడో ఒకసారి ఫోన్ చేద్దాం ఆవు. మమ్మీ మటన్ తీసుకురమ్మనే, నాకు తినబుద్ధి అవుతుంది. మనం అడిగితే దేకుంటుంటాడా బిడ్డ? చేస్తా ఫోను. హలో, ఏమైందే ఈరోజు ఇటు రాలేదు? నేను వేరే పని మీద ఉన్నా, చెప్పు. రావా మరి ఇటు? రావాలని లేదా ఏంది? అదేం లేదు, వస్తా. కొంచెం వేరే పని మీద బయటికి వచ్చిన. సరే గాని అమ్ములకి మటను తినబుద్ధి అవుతుందట, మటన్ తీసుకొని రా. సరే తీసుకొస్తా. ఇంకేమన్నా దేవల్లా? ఏం లేదు, మటనున్ను స్ప్రైట్ పట్టుకొని రా. ఎంతసేపు అవుతుంది? గంట వరకు వస్తా. సరే, గంట వరకు వస్తాడట అంకుల్, తీసుకొస్తాడటలే. సరే మమ్మీ మంచిగా అండు, సరేనా? దగ్గరికి అండు. సరే. ఏం చేస్తావు బిడ్డ? బయట కాసేపు పడుకుందాం రా అంకుల్ వచ్చేవరికి. నాకు నిద్ర వస్తలేదమ్మా, నువ్వు? సరే. శ్రీను రోజు మధ్యాహ్నం ఇదే టైంకి వస్తాడు కదా, ఇంకా వస్తలేడేంది? ఆయన గురించే చూస్తున్నా. అబ్బా వస్తుండు.
అబ్బా విని స్టైలు విని బైకు ఏమన్నుంటాడా పోరడు. ఆగు శ్రీను. ఏంటి? ఏం లేదు, తినడానికి వస్తున్నావా ఇంటికి? అవునవును. నేను నీకోసమే చూస్తున్నా. నా కోసం ఎందుకు చూస్తున్నావు? ఊరికే ఈ టైంకి వస్తావు కదా, మరి ఇంకా వస్తలేవేందని చూస్తున్నా. ఓహో అవునా, ఓకే ఓకే. ఏమున్నావురా, నిన్ను ప్రేమించి పెళ్ళాడుతుంటది కదా, ఇది నా కొడుకుతోటి ఏం మాట్లాడుతాంది? నేను అవ్వగాసొంటిదే ఇది గాసొంటిదే. అమ్మో నా కొడుకును దూరంగా ఉంచాలే. కొడుకు రాగానే అవ్వ వెనకాలనే పోతుంది కదా, వీడిని ఎట్లయినా చేసి పడగొడితే మంచిగుండు, మంచిగా ఆస్తుంది. ఒకడే కొడుకు అన్నున్నాయి. ఏమైంది బిడ్డ? గా పోరేమో మాట్లాడుతుంది నిన్ను బండి ఆపి. బట్టిగానే అమ్మ బట్టిగానే పిలుస్తుంది. అది లంగపోరు బిడ్డ, నీకు తెలుసు కదా దాని అవ్వ గురించి దాని గురించి. నాకు తెలియదా అనే అమ్మ, వాళ్ళ అవ్వ ఎంత వేస్ట్దో, అవ్వ తీరు పోరైతుంది. దాని సోకులు దాని బట్టలు గుత్తా అంటే ఎవరికైనా అర్థమైపోతుంది. అదే బిడ్డ, నువ్వు మంచిగా సంపాదిస్తాన్నవని మంచిగా ఉన్నవని నిన్ను బుట్టలేసేది తెలియదు. అందుకే జర జాగ్రత్తగా ఉండు. నాకు తెలియదా అమ్మ? తొందర రా అమ్మ, నాకు ఆకలి అవుతుంది, అన్నం తింటా. నేను ఉంటేనే అక్కడ పని చేస్తారు, లేకపోతే ఎక్కడి పని అక్కడనే పెడుతుర్రు. సరే సరే పా బిడ్డ. ఈ రోజన్నా మిస్ అయితిని, ఆమెకు కలిసి చెప్పుదామని. నీ అవ్వ ఫోన్ అన్న చేద్దామనంటే ఫోన్ కూడా లేకపాయే. ఒకసారి బయటకెళ్ళు బంగారం, చూడాలనిపిస్తాంది. నేను ఎట్లా ప్రపోజ్ చేసేదో అర్థమైతలేదు. అక్కెళ్తుందంటే షెల్లెళ్ళింది కదా. ఓ మహేష్ అన్న, ఏమైంది? కాలేజ్ పోయొచ్చినా? పోయొచ్చిన. కాలేజ్ కు అట్టిగానే ఊపుకుంటా పోతుర్రు. కాలేజ్ కోతుర్రా లేకపోతే సినిమా కోతుర్రా? అయ్యో మానస, సినిమాకి ఎందుకు పోతాం, కాలేజ్కే పోతున్నాం. ఈ పిల్లను మెల్లగా అడిగితే మంచిగుండు గాని, ఆయనత అసలే అల్లరి పిల్ల. పోయి ఇంట్లో కయ్యకయ్య ఊరితే ఏం లేదు. మళ్ళా లాతోళ్ళయ్యా అసలే డేంజర్ మనిషి. ఏమైంది మరి? బయట ఎవరి కోసం చూస్తున్నావు? అట్టిగానే ఎవరి కోసం చూస్తలేను. ఎట్లన్నా చేసి లతకు నా ప్రేమ గురించి చెప్పాలి. యా దోస్తులు, చూసిర్రా మరి వీడియో? మీకు స్టోరీ అనేది అర్థమైందా లేదా? అర్థమైందో లేదో కింద కామెంట్ అయితే చెయ్యండి. ఈ స్టోరీలో లతా ఉన్ను మహేష్ ఉండేది వేరే విలేజ్, అలాగే మేముండేది వేరే విలేజ్. నర్సక్క మళ్ళీ మీరు ఎక్కువ కనిపిస్తలేరేంది అని మీరు ప్రశ్నిస్తారు. దోస్తులు, మేము ముందు ముందు మీకు కనిపిస్తాము బాగా, ఓకేనా? ఇప్పుడైతే కొంచెం తక్కువ కనిపిస్తాము. మేమైతే ఏ వీడియోస్ ల్యాగ్ చేయకుండా మీకు స్టోరీ అనేది అయితే క్లియర్ కట్ గా చూపిస్తాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఈ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. స్టోరీ మీకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ గా అనిపించకపోవచ్చు, కానీ ముందు ముందు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఒక లైఫ్ స్టోరీ అన్నాక ఈ లైఫ్ స్టోరీ అనేది ఘోరంగా ఉంటది దోస్తులు. చూస్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.